అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగున్నారా? మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్గా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. గోధుమ నూక సేమియా కలిపి సేమియా ఉప్మా అయితే చేస్తున్నాను. మా పిల్లలకైనా మా వారికైతే చాలా ఇష్టము. సేమియా ఉప్మా అంటే ఇష్టంగా తింటారు. నేనైతే అట్లొక అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఒక గ్లాసు ఎర్రనూక అయితే తీసుకుంటున్నాను. గోధుమ నూక ఇలా తీసుకున్నాను గ్లాసు. ఇందులోకి నేను అర గ్లాసు సేమియా తీసుకుంటున్నాను. గ్లాసు సేమియా తీసుకున్నాను. ఫస్ట్ ఇది ఎర్రగా వేగనివ్వాలి. కొంచెం అంటే పచ్చిగా స్మెల్ అయితే రాదు. సేమియాలు కానీ నూక కానీ కొంచెం ఎర్రగా వేసుకోవాలి. అయితే లో ఫ్లేమ్లో వేగనివ్వాలి. నేను ఇందులోకి కరివేపాకు, 4 పచ్చిమిర్చి, కొంచెం అల్లం, పోపులు, అలాగే ఒక ఉల్లిపాయ, కొన్ని వేరుశనగ గుళ్ళు అయితే తీసుకున్నాను. ఈ వేరుశనగ గుళ్ళు వేయడం వల్ల అక్కడక్కడ తగలడం వల్ల చాలా బాగుంటుంది ఉప్మా. నూక సేమియా అయితే వేగిపోయింది. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే వేడెక్కింది. ఇందులో పోపులు అయితే వేసుకోవాలి. ఫస్ట్ పోపులు అయితే వేగినాయి కదా, ఇప్పుడు ఇవన్నీ వేసేసుకోవాలి. పోపులు అయితే వేగినాయి. ఇప్పుడైతే వాటర్ వేసుకోవాలి. 2 గ్లాసుల వాటర్ అయితే వేస్తున్నాను. తగినంత వాటర్ అయితే కలిగింది. ఇప్పుడు ఈ నూక అయితే వేసుకోవాలి. బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఉడకనివ్వాలి. సేమియా ఉప్మా అయితే రెడీ. చాలా బాగుంటుంది. నూక అయితే అయిపోయింది. టిఫిన్ అయితే మా పిల్లలకి తినిపిస్తున్నాను. వాళ్ళు టీవీ చూస్తూ తింటున్నారు. కానీ టీవీ చూసింది ఎక్కువ, తినేది మాత్రం తక్కువ. మా పిల్లలకు టిఫిన్ తినిపించేసిన తర్వాత నేను కూడా తినేసాను. తినేసిన తర్వాత బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసాను. అవి అయితే పైన అయితే ఆరబడతాకి వెళ్తున్నాను. ఎండలు అయితే చాలా ఎక్కువగా కాస్తున్నాయి. 1 వీక్ నుంచి అసలు వర్షాకాలం లాగే లేదు. ఎండ అయితే వస్తుంది. అడుగు పక్కన మబ్బుగా కూడా ఉంది. బట్టలు అయితే ఆరేస్తాను. 1 గంట ఎండలో ఉంచితే సరిపోతుంది. వాషింగ్ మిషన్లో వేసినాయి కదా, త్వరగా ఆరిపోతాయి. బట్టలు ఆరేసేసి కొంచెం అయితే రెస్ట్ అయితే తీసుకున్నాను. కాకపోతే మా పిల్లలు ఈలోపు ఒక పని అయితే చెప్పారు. ఈ స్ప్రింగ్కి చిక్కులు అయితే పెట్టేసి ఇది సరి చేయమ్మా అని నాకైతే ఇచ్చారు. ఇది చాలాసేపు నుంచి ట్రై చేస్తున్నాను ఇవి చిక్కులు తీయడానికి, కానీ రావడం లేదు. స్ప్రింగ్కి చిక్కులు తీసేసాను. ఇప్పుడైతే లంచ్కి అయితే రెడీ అవుతున్నాము.
ఈ రోజున మా హస్బెండ్ గారు అయితే బయట నుంచి బిర్యానీ అయితే తీసుకొచ్చేసారు. ఇంట్లో అయితే వండలేదు, ఓన్లీ రైస్ మాత్రమే కుక్ చేశాను. చికెన్ కర్రీ బిర్యానీ అయితే తీసుకొచ్చారు. దమ్ బిర్యానీ చాలా బాగుంది. సరదాగా హర్రర్ మూవీ అయితే పెట్టుకుని చూస్తూ భోజనం అయితే చేసేస్తున్నాము. లంచ్ అయితే చేసిన తర్వాత స్నాక్స్ టైంలో పిల్లలు ఫ్రెంచ్ ఫ్రైస్ అడిగారు, అవి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు స్నాక్స్ కింద అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పొటాటోస్. ఫస్ట్ ఇలాంటి పొటాటోస్ అయితే తీసుకోవాలి, పెద్ద సైజు. దీనికి పైన పీల్ తీసేయాలి. పైన ఇలా చెక్కేసుకోవాలి. ఇప్పుడు ఇలా చెక్కేసుకున్నాం కదా, ఇప్పుడు ఇలాగా పైన తొక్క తీసేసిన తర్వాత పొటాటోస్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసి 2-3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేయాలి. ఇప్పుడు వీటిని 7 నీళ్ళలో ఉడకనివ్వాలి. 70% వరకు 7 నీళ్ళు అయితే వేస్తున్నాను. పొటాటోస్ ఇలా వేసుకోవాలి, ఇలా ఉడకనివ్వాలి ఒక 5 నిమిషాల పాటు. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లో బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక బాక్స్లో వేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టుకోవాలి ఒక 3-4 గంటలు. ఫస్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవని వేడెక్కనివ్వాలి. ఆ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసుకుని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత వెంటనే ఇది వేసుకుని బాగా వేగనివ్వాలి. ఇందులో 1 స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకుని బాగా కలపాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగనివ్వాలి. ఇలా వేగితే సరిపోతుంది. క్రిస్పీగా ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ. మా పిల్లలు అయితే తింటున్నారు. బాగుంది.